మనలాగనే 12 మంది శిష్యులు చెల్లాచెదరైపోయినప్పుడు శిష్యులందరినీ ఒక చోట చేర్చి ఈ విధంగా మన మధ్యలో ప్రార్థన చేసినప్పుడు మీ అందరితో ఒక ప్రార్థన చేపిస్తాడు. ఏం ప్రార్థన? ఒకసారి గట్టిగా చెప్తామా? నిరంతరం నీలో ఉన్నావు అని చెప్పినప్పుడు ఆ నిరంతరం నీవున్నావా? ఒకసారి నీ హృదయం చేయవేసుకుంటు తండ్రి దేవుడు అనిత్యం అనుక్షణము నీ కంటికి రెప్పగా కాపాడుతూ పవిత్రాత్మ శక్తిని నీతో పాటు నీ పక్కన వచ్చిన దేవుడిని నిరంతరము నిన్ను దేవుడు కౌగలించుకొని నిన్ను బిడ్డగా కాపాడుతున్న దేవుడిని నీవు ఏ నాడైనా ఎప్పుడైనా దేవుని కింద కూర్చొని విశ్వాసంతో ప్రార్థించాలా? దేవుడు కలిసిన కార్యం ఇదే. నేను నిన్ను సృష్టించి రూపొందించుకున్న నీవు నా మాట వినకుండా సైతాన్ యొక్క సామ్రాజ్యంలో అడుగు పెట్టిన నిన్ను కాపాడాలంటే నీవు నన్ను పిలిచిన కాపాడడానికి నీ పవిత్రాత్మ శక్తిని పిలిచినప్పుడే అద్భుత కార్యం నీలో జరుగుతుంది. అనారోగ్య సమస్య నీలో జరిగిపోతుంది, అప్పు సమస్య జరిగిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు జరిగిపోతుంది. నీ అడగక ఉంటే నీ దేవుడైన తండ్రి నీవు ఇస్తున్నప్పుడు మరి నీ ఎందుకు దేవుని అడగటానికి ఆటంకం చేసుకున్నా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదివి